ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఏం కూడా చేయలేకపోయినాం. ఎంత మొరబెట్టుకున్నా ఈ ప్రాంతం పిల్లలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి అయ్యా ఇది మా బతుకని చెప్తే కూడా ఆనాడు ఎవరు కూడా ఏం చేయలే. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ బిడ్డలే, మీరు దీవించిన బిడ్డలే ఇవాళ ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు. తెలంగాణలో నిన్న నేను మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఫౌండేషన్ వేసి నేను అక్కడ రాత్రి సభలో మాట్లాడడం జరిగింది. మీరు అందరు టీవీలో చూసుంటారు. ఈరోజు ఇక్కడ నల్గొండలో 30 నుంచి 35 టీఎంసీల నీళ్లు కేవలం 2 నియోజకవర్గాలకు, ఒక మండలం గుర్రంపోడుకు, దేవరకొండ మునుగోడుతో పాటు ఒక గుర్రంపోడు మండలానికి కూడా నీళ్లు 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే విధంగా ఈ ప్రాజెక్టు పెట్టుకుంటే ఒక ఆంధ్ర సన్నాసి మాట్లాడుతున్నాడు. నీళ్ళు ఏడ ఉన్నాయి, ఎక్కడి నుంచి మీరు కడతారు, ఇది ఈ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి కడతారని వాడు మాట్లాడతాం. వానికి తెలివి ఉన్నదా లేదా, మెదడు పనిచేస్తుందా లేదా అర్థం కావడం లేదు. దొంగతనాలు చేసి జైల్లో పడడానికి సిద్ధంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు, పేరేంది ఆ మంత్రి పేరేంది, ఉమా అంటే వాడు ఆడదమ్మ వాడు మాట్లాడితే మీకు హక్కులు ఎక్కడి, మీరు ఎట్లా తీసుకుంటారు నీళ్ళు, వాడు మంచి అయి పుట్టినాడు, మనమేమో పుట్టలేదట. ఇక్కడ ప్రజలం లేము, రైతులం లేము, ఇక్కడ ఫ్లోరైడ్ బాధ లేదు. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోయినట్టు ఏడాది అయింది రాష్ట్రమై, మీ బతుకు మీరు బతుకురా, మాది మేము బతుకుతాం అంటే ఇది లభంగా పంచాయతీ. 2007లో ఇక్కడ నీళ్లు ఇవ్వాలి 30 టీఎంసీల నీళ్ళని సర్వేకు ఆదేశించి డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసి ఇక్కడనే మునుగోడులో జరిగిన సభలో ఆనాడు జానారెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇచ్చినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇది. దీన్ని డిపిఆర్ అంటారు ఇంగ్లీష్ లో. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు 2007లో సర్వే ఆర్డర్ ఇచ్చి 2008లోనే డిపిఆర్ తయారు చేసి ఇచ్చిండ్రు. ఇది ఒక జీవో, ఇది ఇప్పుడు రికార్డులలో ఉన్నది, ఇది అరికథలు చెప్పేది కాదు. నిన్న పాలమూరులో మనం వేసుకునే దానికి ఏదైతే శంకుస్థాపన చేసుకున్నామో రోజుకు 2 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల నీళ్లు 35 రోజుల్లో మీరు తీసుకోవచ్చని చెప్పి 10 లక్షల ఎకరాలు పాడించుకోవచ్చని చెప్పి స్పష్టంగా మెన్షన్ చేస్తూ 2010లో ఇది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్. సమైక్య రాష్ట్రంలోనే డిండి ఎత్తిపోతలకు కానీ అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి కానీ గత ప్రభుత్వాలే దీనికి ఆదేశాలు ఇచ్చినాయి. దాని ప్రకారమే ఇది కొత్త ప్రాజెక్టులు కానే కావు, పాతయి. ఆనాడు రాష్ట్రంలో జీవోలు ఇచ్చుడు, నాలుకలు దుడుచుకొని పారేసే కాగితాలు మన చేతికిచ్చుడు తప్ప మనకు నీళ్లు రాలే. ఇవాళ తెలంగాణ వచ్చింది, తెలంగాణ బిడ్డలమే ప్రభుత్వం నడుపుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మా నీళ్ళని మేము తీసుకుంటామని మనం సర్వే చేసి ప్రాజెక్టు మొదలు పెడదాం అనగానే ఈ ఆంధ్ర లపంగి వాళ్ళు ఇలా మన పంచాయతీ వస్తా ఉన్నారు. ప్రాణం పోయినా సరే, ఏది ఏమైనా సరే 100కు 100% ఎవల ప్రాజెక్టు ముందైనా కాకుండా పాలమూరు కన్నా ముందు 2.5 మీకు నీళ్లు తెచ్చి ఇప్పిస్తా అని చెప్పి 2.5 ఎందుకంటే ఒకటే ఒక లిఫ్ట్ తోని ఒక గడ్డ దాటితే శ్రీశైలం ప్రాజెక్ట్ కాడ మళ్ళీ ఎక్కడ మధ్యలో మిషన్ లేదు, లిఫ్ట్ లేదు, మోటార్ లేదు, సీదా నీళ్లు ఈ శివన్నగూడెం దింపేది ఏం చెర్లగూడెం ప్రాజెక్ట్ వస్తా ఉన్నది. ఇక్కడ చెర్లగూడెం ప్రజలు కూడా ఉండవచ్చు. నేను అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా, మీది ఎవరిదైతే భూమి పోతుందో మీకు రూపాయికి 5 రూపాయలు ఇస్తా, మీరేం బాధపడే అక్కర్లేదు. 1 రూపాయి అంటే 5 రూపాయలు ఇస్తాం, కానీ మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటాం. ఎవరిదైతే భూమి పోతుందో వాళ్ళకి ఇదే ఆయకట్టు కింద దొరికితే భూములు కూడా కొనిస్తాం. లేదా మీరు ఎక్కడ కొనుక్కుంటాం మా ఇష్టం సార్ అంటే మీకు 2 అంతల ధర వచ్చేటువంటి, మీరు అలకగా భూమి కొనుక్కునేటువంటి డబ్బులు కూడా ప్రభుత్వం ఇస్తాం. ప్రతి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి మనం ప్రతి ఇంట్లో ఒక్కరికి ఇస్తాం ఉద్యోగం. ఒకవేళ ఇద్దరు కనుక అర్హులు ఉంటే
ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉంటే ఇద్దరికి కూడా ఉద్యోగం కల్పిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మన రాష్ట్రం మన బతుకులు మరి 20 ఊళ్ళు 30 ఊళ్ళు 40 ఊళ్ళు 50 ఊళ్ళు బాగుపడేటప్పుడు వాళ్ళకి నీళ్ళు వచ్చేటప్పుడు 2 ఊళ్ళు 3 ఊళ్ళు 4 ఊళ్ళు పోతే ఆ బిడ్డలను కడుపులో పెట్టుకోవడం మన బాధ్యత. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం కానీ మనందరం కానీ ఎంత చేసినా తక్కువనే. అందువల్ల కుటుంబంలో ఒక్కరికని కాదు, ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఎందరినా సరే అవసరమైతే మీ గురించి 1000-2000 ఉద్యోగాలు ప్రత్యేకంగా సృష్టించైనా సరే స్పెషల్ రిక్రూట్మెంట్ పెట్టి మీకు ఉద్యోగాలు ఇచ్చి ఆర్డర్లు ఇచ్చిన తర్వాతనే ఈ ప్రాజెక్టు పని మొదలైతే కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. రాబోయే 15 రోజులలో మీరందరూ ఇక్కడ మీ ఎమ్మెల్యే గారికి సహకరించండి, మీ రవీంద్ర నాయక్ ఎమ్మెల్యే గారికి సహకరించండి, మీ ఎంపీ గౌడ్ గారికి నర్సయ్య గౌడ్ గారికి సహకరించండి. మీ వివరాలు తొందరగా ఇచ్చినట్టయితే మన చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఈ ప్రాంతం నుంచే బాలు నాయక్ గారు ఉన్నారు, వారందరినీ కూడా వారు చెప్పినట్టు మీరు వినండి. అవసరమైతే మళ్ళీ ఒక రోజు ఈ వర్షం లేని రోజు చూసుకొని నేనే మళ్ళీ హెలికాప్టర్లు వచ్చి చెర్లగూడెం ఊళ్ళని మనం సభ పెట్టుకుందాం. నేనే మీ అందరికీ కూడా చెప్పి సంజాయించి మీ కడుపు నింపుతాను నేను మనవి చేస్తా ఉన్నాను. బాధతో ఉన్నాం, గోసతో ఉన్నాం. మన హక్కు మనం తీసుకుందామంటే ఒక ఆంధ్రులు పంచాయతీ పెడతా ఉన్నారు. అయినా ప్రభుత్వం ధైర్యంగా ముందుకు పోయి కడుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఎవరైతే నిర్వాసితులు ఉంటారో, భూములు మునిగిపోయే వాళ్ళు ఉంటారో, మీకు ఇండ్లు కూడా 5,04,000 రూపాయలు పెట్టి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ప్రతి ఒక్కరికి కట్టించే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరికి తెలుసు, గత 15 ఏళ్ళుగా మీరు చూస్తా ఉన్నారు, కేసీఆర్ ఒక మాట చెప్తే 100% అది అమలు జరిగి తీరుతుంది. అదేవిధంగా ఏ మాట అయితే మీకు చెప్తున్నానో భూములు మునిగే వాళ్లకు మీకు అదే పద్ధతిలో ధర్మంగా న్యాయంగా గతంలో ఏ ప్రాజెక్టులో కూడా బాధితులకు ఇవ్వనటువంటి పరిహారం కూడా ఇప్పిస్తాను. మీకోసం 500 కోట్లు ఎక్కువ ఖర్చు అయినా ఇబ్బంది లేదని కూడా నేను మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మన ఎందున్నాడు, సత్యం మన మీద ఉన్నది. మనం ఇక్కడ పునాది కట్టడం మొదలు పెట్టగానే మీదికెళ్ళి వాహన మంచిగా అక్షంతలు పడినట్టు పడుతుంది. ఇది శుభం జరిగేది ఉంది కాబట్టి ఇది శుభ సూచకమే. మన సభ పెద్దగా పెట్టుకున్నా చిన్నగా పెట్టుకున్నా నేను రాగానే ఒక 100 మోటార్లు చూసిన పాపం ఆ దేవరకొండకు వచ్చిన వాళ్ళంతా ఆ రోడ్డు పైన పోలీసు వాళ్ళు ఆగబట్టేసిన నాకు రోడ్డు కట్టమస్తారని ఆ విధంగా ఇటు కూడా ఆగబట్టేసిండు. ఎందుకంటే మన దిగితే బండి దిగబడుతుంది, నా బండి రారాదని బండ్లన్నీ కూడా అక్కడనే ఉన్నాయి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ సోదరులకు చెప్పండి, సీఎం గారు వచ్చిండ్రు, శంకుస్థాపన చేసిండ్రు, సంతోషంగా నెల లోపలనే ఈ పనులు కూడా మొత్తం డీటెయిల్ సర్వే తీసుకొని పనులు కూడా ప్రారంభించుకుంటాం, ముందుకు పోతాం. ఈ రూపాలనే భూములు పోయే వాళ్ళ కడుపులు కూడా నింపుతామని మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. అంటే ప్రధానమంత్రిని వాడిని వీని, హోమ్ మినిస్టర్ను వాడిని వీని అన్ని భాష అది ఏం మాట్లాడుతుంది, నన్ను ఎవరు బీకలేరంటూ ఇదా నా భాష? సిగ్గు అనిపిస్తలేదు నీకు? నీ మనవాడు నీకు చూస్తే ఉంచుతాడు నీ మీద, మా తాతకి ఈ భాష మాట్లాడిండా అని.